హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఖజూర్ స్వీట్ని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా గోధుమ పిండితో అయితే చేసి చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి గాను లేదంటే పిల్లలకి స్నాక్స్కి గాను ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పున్నర వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండిని తీసుకుంటున్నాను. బయట అయితే మైదా పిండిని యూజ్ చేస్తారు. మీకు కావాలి అనుకుంటే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇవి కాస్త క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్ వరకు గోధుమ రవ్వను కూడా వేసుకుంటున్నాను. అదే అండి ఉప్మా రవ్వని. అలానే 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, అలానే ఒక 2 చిటికలు సాల్ట్ని, అలానే ఒక 2 చిటికలు వంట సోడాని కూడా వేసేసుకుంటున్నాను. వంట సోడా అనేది ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసి ఇవి మరీ క్రిస్పీగా అయిపోతాయండి. ఫ్రై చేసుకునేటప్పుడే విరిగిపోతాయి. సో వంట సోడా అనేది ఒక 2 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. ఒకవేళ నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ డ్రై కోకోనట్ పౌడర్ లేకపోతే కనుక నువ్వులనైనా వేసుకోవచ్చండి. ఇలా మొత్తంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. మనం ఆల్రెడీ షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. సో పిండి అనేది కాస్త గట్టిగా ఉండేటట్టు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకునే గోధుమ రవ్వ అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే కనుక పిండి అనేది ముందు కలుపుకున్న దానికంటే కాస్త సాఫ్ట్గా అయిందండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్తో కనుక పిండిని తీసుకుంటే మరీ పలుచగా అయిపోదు, అలా అని మరీ గట్టిగా ఉండదండి. ఇలా ఒక రొట్టెల పీట పైన కానీ లేదంటే ఇటువంటి ఒక ఫ్లోర్ పైన కానీ పిండిని పెట్టి చపాతీ కర్రతో కాస్త దలసరిగా రోల్ చేసుకోండి. ఇలా కాస్త దలసరిగా రోల్ చేసేసుకొని ఎటువంటి షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. రౌండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఖజూర్ స్వీట్ అనుకుంటున్నాం కాబట్టి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా మనం ఒత్తుకునేటప్పుడు మరీ పలుచగా ఒత్తుకోకూడదు, అలా అని మరీ దలసరిగా ఒత్తుకుంటే కనుక బయట తొందరగా ఫ్రై అయిపోయి లోపల చక్కగా ఫ్రై అవ్వండి. సో ఇక్కడ నేను చూపించిన వెడల్పుతో అలానే దలసరితో కట్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఖజూర్ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా దేని మనన దాన్ని సపరేట్ చేసేసుకొని డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా అన్నింటినీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కాగనివ్వాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. అలా హీట్ అయితే కనుక మనం ఖజూర్ స్వీట్ని ఫ్రై చేసుకునేటప్పుడు వెంటనే విడిపోతాయండి. సో ఆయిల్ అనేది కాస్త హీట్ అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఒక స్పూన్ సాయంతో టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఇక్కడ నేను వాడిన పిండి గోధుమ పిండి కాబట్టి కలర్ అనేది తొందరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి. అలా అని లోపల ఈవెన్గా ఫ్రై అవ్వదు. సో కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అదే మైదా పిండి అయితే కనుక చక్కగా పైన గోల్డెన్ కలర్ వస్తుంది, అలానే లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. అందుకని వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఒక స్ట్రైనర్లోకి ఆయిల్ మొత్తం కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఎక్కువసేపు గాలికి విడిచిపెట్టేయద్దండి. ఒక 8 జార్లో వేసేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్స్ని అన్నింటినీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే కనుక లోపల కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఖజూర్ స్వీట్ని ఇంట్లోనే చాలా హెల్తీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈవినింగ్ టీ టైం స్నాక్ గాను లేదంటే పిల్లలకి స్నాక్స్ పెట్టాలన్నా కూడాను ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేయడం కూడాను చాలా ఈజీ. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్తో ట్రై చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఖజూర్ స్వీట్స్ అనేవి. ఒకసారి మీరు కూడా